హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా. మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా. ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా విద్యా తత్వవేత్తలు, అందులో స్వామి వివేకానందకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఎంసీక్యూ చూద్దామండి. సో గైస్, మళ్ళీ చెప్తున్నానండి, సో అప్డేట్ ఇస్తున్నాను. ఏంటి అంటే, మన యాప్లో 799తో లాంచ్ చేసినటువంటి కోర్స్ ఆఫర్ అయితే అతి త్వరలోనే ముగుస్తుందండి. త్వరగా ప్రతి ఒక్కరు తీసుకోండి, ఓకేనా. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు, చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది. పేపర్ 2 పైన అప్డేటెడ్ క్లాసెస్ ప్రతిరోజు చేసి స్వయంగా నేనే తయారు చేసి మీకైతే అప్డేట్ అయితే చేస్తున్నానండి. దాంట్లో తీసుకున్నవారు రెగ్యులర్గా చూడండి. అంతేకాకుండా కొత్తవారు ఉంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. సో అంతేకాకుండా మన కోర్స్ ఎవరైతే తీసుకున్నారో వారందరికీ కూడా టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చూసారా, 450 వరకు క్వశ్చన్స్ అయితే అయ్యాయి. జస్ట్ ఇదంతా కూడా యూనిట్ 1 మాత్రమే అండి. ఇంకా చాలా ఉన్నాయి మనము చెప్పుకోవాల్సినవి. ఇవన్నీ కూడా మీకు ఉచితంగా అందజేస్తాను. ఆన్లైన్లో ఎగ్జామ్ రాసే విధంగా మీకు అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది మన యాప్లో. సో బిట్స్ కూడా చూసారు కదండి, ఎంత క్వాలిటీగా ఉంటాయో. అన్నీ కూడా అప్లికేషన్ మెథడ్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అందజేస్తున్నాను. సో గమనించాలి. సో క్లాస్ కూడా అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో యాప్లో అయితే అప్డేట్ చేయడము జరుగుతుంది, ఓకేనా. సో లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1, స్వామి వివేకానందుని జననం మరియు బాల్యానికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద బర్త్ అండ్ చైల్డ్హుడ్ ఆఫ్ స్వామి వివేకానంద. క్రింది వాటిలో సరైనవి ఏంటి అనేటువంటిది క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2, 3, 4 అన్నీ సరైనవి. చూద్దాం. స్వామి వివేకానందుడు 12 జనవరి 1863లో జన్మించారు, ఓకేనా. మరి ఈయన జన్మదినోత్సవాన్ని మనము జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకుంటాము ప్రతి సంవత్సరం, ఓకేనా. మరి వీరి తల్లిదండ్రుల పేరేంటండి? విశ్వనాథ దత్త మరియు భువనేశ్వరి గారు. నెక్స్ట్, ఆయన వంగ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించడము జరిగింది. సో పూర్వం వంగ రాష్ట్రం అనేటువంటి పేరుతో పిలిచేవారు పశ్చిమ బెంగాల్ని, ఓకే. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది చూడు. పైన ఇవ్వబడిన అన్ని వాక్యాలు సరైనవే. స్వామి వివేకానందుడు జనవరి 12, 1863 కలకత్తాలోని విశ్వనాథ దత్త భువనేశ్వరి దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరేంటండి? నరేంద్రనాథ్ దత్త. వివేకానందుని అసలు పేరేంటండి? నరేంద్రనాథ్ దత్త, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విద్యాభ్యాసం మరియు గురువుల ప్రభావం గురించి క్రింది వాటిలో సరైనవేంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ is education and the influence of his guru? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1, 3, 4 సరైనవి, 2వ తప్పు, ఓకేనా. చూద్దాం. తన 17వ ఏట రామకృష్ణ పరమహంస ప్రభావానికి లోను కావడం జరిగింది.
ఎప్పుడండి? 17వ ఏట. రెండవ తప్పు వదిలేయండి అది. నెక్స్ట్, విద్యార్థి దశలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఆప్షన్ 4, సంస్కృత భాషలో కూడా మంచి పాండిత్యాన్ని గడించడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 2 ఏమిచ్చారు? ఆయనకు ఆంగ్ల భాషలో మాత్రమే ప్రావీణ్యం ఉంది అనేది తప్పు. ఓకేనా, వివిధ భాషల్లో అయితే ప్రావీణ్యము సంపాదించారు. ఓకేనా, ఇక్కడ కరెక్షన్ చూడండి, ఆయనకు కేవలం ఆంగ్లంలోనే కాదు సంస్కృత భాషలో కూడా మంచి పాండిత్యం ఉంది, కాబట్టి రెండవ వాక్యం అనేది తప్పు. ఓకే, నెక్స్ట్, వివేకానందుని సామాజిక దృక్పథానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ వివేకానందాస్ సోషల్ పర్స్పెక్టివ్. ఓకే, సామాజిక దృక్పథము ఏ విధంగా ఉంది? సో చూద్దామండి. ఆప్షన్ బి 1, 2, 4 సరైనవి, 3వ తప్పు. చూద్దాం తప్పు ఎందుకైందో కూడా చూద్దాం. ఆధునిక మానవుని సమస్యల పరిష్కారాలకు వేదాంతాన్ని వినియోగించారు. నెక్స్ట్, భారతదేశంలో ధర్మ ప్రబోధంతో పాటు దానిని స్వయంగా ఆచరించి చూపడం జరిగింది. నెక్స్ట్, ఆప్షన్ బి అండి 1, 2, 4, 3వ తప్పు. 4వది, అట్టడుగు ప్రజలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించడము జరిగింది. చూద్దామండి మరి ఎందుకు తప్పు చూద్దాం. వేదాంతం అన్నది అందరికీ అందవలసిన ఉమ్మడి సొత్తు అని ఆయన నమ్మారు, కాబట్టి 3వ వాక్యం అనేది తప్పు. ఇక్కడ ఏమిచ్చారు? వేదాంతం కొంతమందికే వర్తిస్తుందని చెప్పారు, కానీ తప్పు, అందరికీ వర్తిస్తుంది అనేది ఆయన అభిప్రాయము. నెక్స్ట్, చికాగో మత మహాసభలకు సంబంధించి సరైన వాటిని జతపరచండి. మ్యాచ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద చికాగో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్. ఇది 1893లో జరిగింది. ఈ సభ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగింది. ఇక్కడ ఆయన విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటారు. నెక్స్ట్, ఆయన దృక్పథంలో అన్ని మతాలు సమానమే. ఇందులో తప్పేంటండి? రెండో తప్పండి, చికాగోలో జరిగింది, న్యూయార్క్లో కాదు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఓకేనా, ఆప్షన్ సి 1, 3, 4 సరైనవి. ఓకే, ఇది ఎక్కడ జరిగింది? న్యూయార్క్లో కాదు, చికాగో. నెక్స్ట్, స్వామి వివేకానందుని తాత్విక అభిప్రాయాలలో క్రింది వాటిలో సరైనవి ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అమాంగ్ స్వామి వివేకానందాస్ ఫిలోసాఫికల్ వ్యూస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి 2, 3, 4 సరైనవి, 1వ తప్పు. మానవుని అత్యున్నత నైతిక విలువలకు ఉపనిషత్తులే మూలాలు అనేది తప్పు. ఓకేనా, సామాజిక సమస్యలకు ఉపనిషత్తులు సరైన పరిష్కారాలు చూపుతాయి, కరెక్ట్. మానవుడే దైవ స్వరూపుడు, మానవత్వమే దైవత్వం అనేటువంటి అంశాన్ని నమ్మిన వ్యక్తి కర్మయోగము ద్వారా ఆత్మసిద్ధి పొందవచ్చు అని వీరు చెప్పారు. సో నైతిక విలువలకు వేదాలు మూలమండి? కాదు. ఓకే, మూలాలు అని చెప్పారు అనేది, కాబట్టి మొదటి వాక్యము తప్పు. నెక్స్ట్, ప్రార్థన మరియు సేవాభావంపై ఆయన అభిప్రాయాలను గుర్తించండి. ఐడెంటిఫై హిస్ వ్యూస్ ఆన్ ప్రేయర్ అండ్ సర్వీసెస్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి 1, 3, 4 సరైనవి, 2వ తప్పు. చూద్దాం. మానవ సేవే మాధవ సేవ అని నమ్మారు. నెక్స్ట్, 2వ తప్పు వదిలేయండి. 3వది, అన్ని మతాల సారాంశము ఒకటే అని నమ్మారు. అంతరాత్మలోని దేవుని ప్రార్థించుట ఉత్తమ పద్ధతి అని కూడా నమ్మడం జరిగింది. కానీ అంతరాత్మలోని దేవుణ్ణి ప్రార్థించడం ఉత్తమం అని ఆయన చెప్పారు, కాబట్టి 2వ వాక్యము తప్పు. నెక్స్ట్, విద్యపై స్వామి వివేకానందుని అభిప్రాయాలకు సంబంధించి సరైనవి గుర్తించండి. కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ స్వామి వివేకానందాస్ వ్యూస్ ఆన్ ఎడ్యుకేషన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి 1, 3, 4 సరైనవి, 2వ తప్పు. ఓకే, విజ్ఞానం అన్నది మానవుని మనస్సులోని అంతర్లీనంగా ఉంటుంది. 2వ తప్పండి, సంపూర్ణ వ్యక్తిత్వము బాహ్య ప్రపంచం నుండి వస్తుందనే తప్పు. ఓకే, విద్య ద్వారా అంతర్గత వ్యక్తిత్వము వికసించాలి. శిశువు సహజంగా తనంతట తానే పెరుగుతాడు. మరి 2వది ఎందుకు తప్పండి? చూద్దాం. సంపూర్ణము, ఓకే, సంపూర్ణ వ్యక్తిత్వం కూడా బీజప్రాయంగా వ్యక్తిలో అంతర్గతంగానే ఉంటుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉపాధ్యాయుని కర్తవ్యం గురించి వివేకానందుని మాటల్లో సరైనది ఏంటి? వివేకానందాస్ వర్డ్స్ అబౌట్ ద టీచర్స్ డ్యూటీ.
ఏంటండి టీచరు ఎలాంటి డ్యూటీ చేయాలి, ఆయన డ్యూటీ ఏంటి? ఆప్షన్ బి అండి. 1, 3, 4 సరైనవి, రెండో తప్పు. చూద్దాం. ప్రోబెల్ అన్నట్లుగా పిల్లలు చిన్న మొక్కల లాంటి వారు. ఓకే, రెండవ తప్పు. ఉపాధ్యాయుడు విద్యార్థిపై తన అధికారాన్ని చెలాయించాలా? చెలాయించకూడదు. ఓకే, శిశువులోని జిజ్ఞాస పెరగడానికి ఉపాధ్యాయుడు దోహదం చేయాలి. పిల్లల పెరుగుదలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరము ఉంటుంది. ఓకే, కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థిపై అధికారం చెలాయించకూడదని ఆయన స్పష్టం చేయడం జరిగింది. నెక్స్ట్, బోధనలో స్వేచ్ఛ గురించి సరైన వాక్యాలు ఏవి? విచ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అబౌట్ ఫ్రీడమ్ ఇన్ టీచింగ్? బోధనలో నిర్బంధానికి తావులేదు, విద్యార్థులకు స్వేచ్ఛ అవసరం లేదు, తామంతట తామే సాధించామన్న సంతృప్తి విద్యార్థులకు కలగాలి, ఉపాధ్యాయుని వాత్సల్యము అభ్యాసనకు ఉపకరిస్తుంది. కాబట్టి ఇక్కడ రెండో తప్పండి. విద్యార్థులకు స్వేచ్ఛ అవసరం లేదా? తప్పకుండా ఉండాలి. ఓకే, సో విద్యార్థులకు స్వేచ్ఛ అనేది చాలా అవసరము అని ఆయన చెప్పాడు, కాబట్టి రెండో వాక్యం తప్పు. నెక్స్ట్, ఉపాధ్యాయుల సేవలపై ఆయన దృక్పథం. ఈజ్ అ ప్రాస్పెక్టివ్ ఆన్ టీచర్ సర్వీస్. చూద్దాం. విద్యార్థుల తప్పులను ఎంచడం మాత్రమే ఉపాధ్యాయుని బాధ్యత. తప్పుల నివారణకు సరైన దారి చూపాలి. ఉన్నత స్థాయికి చేరడానికి కృషి ఒకటే మార్గము. విద్యాబోధన పిల్లల అవసరాలను బట్టి జరగాలి. ఇందులో ఒకటి తప్పండి. విద్యార్థుల తప్పులను ఎప్పుడు ఎంచుతూ ఉండాలా అండి? ఎంచకూడదు. ఓకే, చూడండి ఆప్షన్ బి 2, 3, 4 మాత్రమే సరైనది. తప్పులను ఎంచడం మాత్రమే కాదండి, వాటి నివారణకు దారి చూపాలని ఆయన సూచించడం అయితే జరిగింది. నెక్స్ట్, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని దృక్పథం ఎలా ఉండాలి అని వీరు చెప్పడం జరిగింది. హౌ షుడ్ ద టీచర్ యాటిట్యూడ్ టువర్డ్స్ స్టూడెంట్స్ బి? తల్లిదండ్రుల అభిమతానుసారం విద్యార్థులను తీర్చిదిద్దాలి. దైవ బోధనతో విద్యార్థులకు సేవ చేయాలి. ప్రతి విద్యార్థిలో అంతర్గతంగా దైవాంశం ఉంటుంది. బోధన మనుషుల సహజ స్వభావానికి అనుగుణంగా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1వ తప్పు, 2, 3, 4 సరైనది. ఓకే, తల్లిదండ్రుల అభిమతానుసారము విద్యార్థులను తీర్చిదిద్దాలా? అలా కుదరదండి. ఆ ఉపాధ్యాయుడు అందరికీ చెప్పినట్లే ఆ పిల్లవాడికి కూడా చెప్తారు, అంతేనా? సో అలా రుద్దడం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులకు వాళ్ళ అబ్బాయి ఓ పెద్ద డాక్టర్ కావాలని ఉంటుంది. దానికి తగ్గట్టుగా విద్యార్థుడు తీర్చిదిద్దగలుగుతాడా? లేదు. అందరి పిల్లలకు చెప్పినట్లుగా సమానంగానే ట్రీట్ చేస్తారు. కానీ ఆ స్టూడెంట్కు ఉండాల్సినటువంటి అభిరుచి ప్రకారమే చదువుతారు, అంతే. నెక్స్ట్, వివేకానందుని విద్యా లక్ష్యాలలో సరైనది ఏమి? విచ్ ఆర్ కరెక్ట్ అమాంగ్ వివేకానందాస్ ఎడ్యుకేషనల్ ఎయిమ్స్? అంతర్గతంగా ఉన్న పవిత్రతను వికసింపచేయడమే విద్య. విద్యాభ్యాసనానికి ఏకాగ్రత అవసరం లేదు. ఏ విషయాన్నైనా ఏకాగ్రతతో పరిశీలిస్తే శాశ్వత జ్ఞానం అవుతుంది. నెక్స్ట్, ఏకాగ్రత విషయంలో వ్యక్తుల మధ్య తేడాలు ఉండవు. సరైనది ఏంటండి? ఆప్షన్ ఏ అండి. 2 మరియు 3 మాత్రమే నిజం. 1వ తప్పు. ఓకే, 4వ తప్పు. చూద్దాం. విద్యాభ్యాసానికి ఏకాగ్రత అవసరం మరియు వ్యక్తుల మధ్య ఏకాగ్రతలో భేదాలు తప్పకుండా ఉంటాయండి. అందరి ఏకాగ్రత సేమ్ ఉంటుందా? అలా ఉండదు. ఓకే, నెక్స్ట్, క్రింది విద్యా లక్ష్యాలలో వివేకానందుడు సూచించినవి ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషనల్ గోల్స్ వర్ సజెస్టెడ్ బై వివేకానంద? ఇలాంటి గోల్స్ని సజెస్ట్ చేయడము జరిగింది. సత్ప్రవర్తన మరియు ఆత్మస్థైర్యం పెంపుదల, స్వార్థం మరియు పోటీతత్వం, సౌభ్రాతృత్వం మరియు మానవ సేవ, స్వయం సమృద్ధి మరియు శారీరక ఆరోగ్యము. ఏది సూచించడం జరిగిందండి? స్వార్థము మరియు పోటీతత్వము సూచించలేదు, కాబట్టి బి. 1, 3, 4 సరైనవి, రెండవ తప్పు. ఓకే, ఆయన త్యాగగుణము మరియు స్వార్థరాహిత్యము నేర్పాలి అన్నారు, స్వార్థము కాదు. ఓకే, నెక్స్ట్, విద్యా ప్రణాళికలో ఆయన సూచనలు ఏంటి? ఈజ్ అ సజెషన్స్ ఆన్ అ కరిక్యులం. బోధనా మాధ్యమం ఆంగ్లంలోనే ఉండాలి. సంస్కృతి విలువలను బోధనాంశాలతో సమ్మిళితం చేయాలి. సౌందర్య శాస్త్రం లేకుండా విద్య అసంపూర్ణము. విద్యలో మత విద్యను చేర్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పేంటండి? ఆప్షన్ సి. 1, 2, 3, 4 కరెక్ట్. 1 తప్పు. ఎందుకండి? ఆయన మాధ్యమం ఆంగ్లంలోనే ఉండాలని చెప్పారా? లేదు, మాతృభాషలోనే తప్పకుండా ఉండాలని చెప్పడం అయితే జరిగిందండి. ఓకేనా, మాతృభాషలోనే. నెక్స్ట్, వివేకానందుని విద్యా ప్రణాళికలోని ప్రధాన అంశాలు కానివేవి?
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ మెయిన్ ఎలిమెంట్స్ ఇన్ వివేకానందాస్ కరిక్యులం? సైన్స్ మరియు వేదాంతం, ఆరోగ్య వ్యాయామ విద్య, మూఢనమ్మకాల అధ్యాయము, విలువల విద్య. తప్పుగా ఉన్నటువంటిది ఏంటిది? 3 మాత్రమే అండి. మూఢనమ్మకాల అధ్యాయం ఉందా అండి? లేదు. ఓకే, ఆయన విద్యా ప్రణాళికలో మూఢనమ్మకాలకు అసలు తావే లేదు. ప్రకృతిలో సహజ సిద్ధంగా చదవాలని చెప్పడం అయితే జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన క్లాస్ అండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.